హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈ చైనా వాడిని ఎగరేసి తన్నాలండి. మొన్నటిదాకా కరోనా వైరస్ తీసుకొచ్చాడు అక్కడి నుంచి, మిగిలిన దేశాలన్నిటికి స్ప్రెడ్ చేశాడు ఆ వైరస్ని. దాని గురించి మనం లాక్కోలేక పీక్కోలేక 2-3 ఇయర్స్ నానా తిప్పలు పడ్డాం. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం రా బాబు, కొంచెం హెల్త్ పరంగా ఫినాన్షియల్ పరంగా కొంచెం కోలుకుంటున్నాం రా బాబు అనే టయానికి మళ్ళీ ఇంకో హెచ్ఎంపీవీ వైరస్ వచ్చిందంట చైనాకి. పోనీ వాళ్ళ దగ్గర ఏదో వైరస్ వచ్చింది, వాళ్ళ కంట్రీ వరకు ఉంది, వాళ్ళే ఇబ్బంది పడుతున్నారంటే అది ఒకలా ఉండిద్ది. మళ్ళీ అలా జరగదు. అసలు వాళ్ళ కంట్రీకి ఏ వైరస్ వచ్చినా ఏ చండాలం వచ్చినా అది మిగిలిన కంట్రీస్ అన్నిటికీ స్ప్రెడ్ అవ్వాల్సిందే. అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇప్పుడు మన ఇండియాకి వచ్చేసింది. అది ముంబైలో కేసులు స్టార్ట్ అయిపోయినాయి అంట. ఏంటండి మనకిది ఏంటో అసలు అర్థం కావట్లేదు. చైనా వాళ్ళు ఏం చేస్తారో ఏం తింటారో, ఈ కొత్త వైరస్ అని వాళ్ళకే ఎందుకు వస్తాయో అసలు నాకు అర్థం కాదండి బాబు. అసలు చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వచ్చిందనమాట. సో ఈ వైరస్ పేరు ఏంటంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అనమాట. దీని షార్ట్ కట్ హెచ్ఎంపీవీ అనమాట. ఈ వైరస్ వల్ల చైనాలో 300 మెంబర్స్ అయితే చనిపోయారు. సో ఇది ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉందంటే చిన్న పిల్లలకి అండ్ అలాగే ఏజ్ దాటిన ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అలాగే మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దాని ప్రకారం అయితే 300 మెంబర్స్ అయితే ఆల్రెడీ చనిపోయారు చైనాలో. చాలా డేంజర్గా ఉంది ఈ వైరస్ అయితే. సో అక్కడ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో అసలు ఎక్కడ ఏమవుతుందో తెలియదు, కానీ ఎక్కడ లేని పనికిమాలిన వైరస్లన్నీ పుట్టుకొస్తాయి అనమాట అక్కడి నుంచే. సో అక్కడైతే పాపం 300 మెంబర్స్ అయితే చనిపోయారు. సో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత దాని పక్కన ఉన్న హాంకాంగ్కి జపాన్కి కూడా ఈ వైరస్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. దాంతోపాటు మన ఇండియాకు కూడా ఈ వైరస్ అయితే స్ప్రెడ్ అయింది. దాంట్లో ఏంటంటే ముంబైలో ఆల్రెడీ 3 కేసులు అయితే వచ్చినాయి. సో దాంట్లో 3 months పాపకి వచ్చింది, అలాగే 8 months బాబులో కూడా ఈ లక్షణాలు బాగా కనబడినాయి అంట. అసలు ఈ వైరస్ వచ్చిందని మనం ఎలా తెలుసుకోవాలంటే, మనకి కోల్డ్, కాఫ్, ఫీవర్ వచ్చినా, అలాగే మనకి బాడీ పెయిన్స్గా, అలాగే మనకి ఊపిరి అందకుండా ఉండడం, సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా దాని లక్షణాలు అనమాట. అంటే మనకి కరోనా ఉన్నప్పుడు మనం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసామో అలాంటి ఇబ్బందులే ఈ వైరస్లో కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, అక్కడ 3 months పాప కానీ లేకపోతే 8 months బాబు కానీ ఎక్కడ ట్రావెల్ హిస్టరీ లేదు, అంటే ఎక్కడికి వెళ్ళి రాలేదు వాళ్ళు. సో ఇక్కడ ఇండియాలోనే ఉన్నారు, కానీ వాళ్ళకి వైరస్ అయితే స్ప్రెడ్ అయిందనమాట. సో ఇది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనేది ఇంకా మనకి తెలియదు. దీని నుంచి మనం బయటపడడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనమైతే మాస్క్ ధరించాలన్నమాట. ఇది మస్ట్ అండ్ షుడ్. మనం మాస్క్ వేసుకోవాలి. అండ్ అలాగే మన చుట్టుపక్కల ఎక్కువ మంది క్రౌడ్ లేకుండా చూసుకోవాలి. ఏదన్నా ఫంక్షన్స్ కానీ పార్టీస్కి కానీ వెళ్ళడం తగ్గించాలి. మనం తీసుకునే ఫుడ్లో కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో దీనివల్ల ఇప్పుడు మళ్ళీ మనకి లాక్డౌన్ వస్తుందా, లేకపోతే మళ్ళీ కరోనాలో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుందా? సో ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దీని గురించి ప్రపంచ ఆరోగ్య శాఖ ఏం చెప్తుందంటే, మీరు దీని గురించి అయితే భయపడద్దు, కాకపోతే మీరు మాస్కులు అవి పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి అని చెప్పారనమాట. కాబట్టి మనం దీని గురించి అయితే భయపడక్కర్లేదు. అంతకుముందు కోవిడ్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. దీని గురించి భయపడకుండా మనము మాస్కులు వేసుకుని మన జాగ్రత్తలో మనం ఉండి ఎక్కువ బయటింగ్, అవుటింగ్కి, టూర్లకి వీటన్నిటికి వెళ్లకుండా కొంచెం తగ్గించుకుంటే మనకి మంచిది. సో అలాంటి మళ్ళీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ మన కంట్రీకి అయితే రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి, మీరేమనుకుంటున్నారు? మళ్ళీ మనకి కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చిద్దా, మళ్ళీ లాక్డౌన్ ఏమన్నా పెడతారనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కూడా కింద కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టింగ్ అని యాక్టివేట్ చేసేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.